కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట అన్నాక ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్నాక కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకొని పసుపు వేసాం, కొంచెం ఉల్లిపాయలకు సరిపడ ఉప్పు వేసుకొని కాసేపు కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మూత పెట్టేసి. తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. మగ్గాక కొంచెం వేగాక అప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు వేపుకున్నాక కొంచెం కారం, సొరకాయ ముక్కలు సరిపడ ఉప్పు వేసుకొని కాసేపు కలుపుకోవాలి. మూత పెట్టేసి కాసేపు వేగాక మూత పెట్టేసి ఇంకా కొంచెం నీరు పోయేదాకా వేపుకొని ముక్క ఉడికాక పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని సరిపడా పాలు పోసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గేదాకా దగ్గరికి ఆ పాలన్నీ దగ్గరికి అయిపోయేదాకా ఉంచాలి.